హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్సీఐ లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శోభరాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది డిప్రెషన్కు గురవుతున్నారు. అసలు Yes. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని కూడా మనకు తెలియట్లేదు. తెలీదు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ ఈజ్ ఆల్సో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు డయాగ్నోసబుల్ డిసార్డర్. డిప్రెషన్ అంటే ఏంటి, మనకు మైండ్ ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది ఎవరైనా సాడ్గా ఉన్నారు, రోజు నవ్వే వాళ్ళు నవ్వట్లేరు. ఓకే, ప్రతిదానికి చిరాకు పడుతున్నారు. ఓకే, పొద్దున్న లెగటం అసలు లేట్ లెగుస్తున్నారు, లెగ్సినా దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఎవరి మనుషుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంతకుముందు సినిమాలు అంటే ఇష్టం ఉన్న మనిషి సినిమాలు కేర్ కూడా చేయట్లేదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద సైన్స్. హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, లో సెల్ఫ్ ఎస్టీమ్, నాట్ డూయింగ్ థింగ్స్ వాట్ యు ఆర్ రెగ్యులర్లీ డూయింగ్. ఫంక్షనింగ్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దట్ ఈస్ క్లియర్ కట్ డిప్రెషన్. ఇంకొక రకమైన డిప్రెషన్ ఉంది, క్రానిక్ డిప్రెషన్ అని. ఓకే, అంటే వాళ్ళు నార్మల్గా పొద్దున్న లేసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కానీ లైఫ్ మీద ఆ పాజిటివ్ ఇది ఉండదు. అవును. దట్ ఈస్ లాంగ్ టర్మ్ డిప్రెషన్, క్రానిక్ బట్ మైల్డ్ అనమాట. ఈ అక్యూట్ డిప్రెషన్లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. దాంట్లో కూడా ఎవరైతే మంచం లెగట్లేదో దట్ పర్సన్ నీడ్స్ మెడికేషన్. దే ఆర్ నాట్ ఈటింగ్, దే ఆర్ నాట్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే, దే ఆర్ నాట్ డూయింగ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. దట్ మీన్స్ దే ఇస్ సంథింగ్ రాంగ్. అంటే కొంతమంది వర్క్ చేస్తున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ అది మైండ్ క్రానిక్ డిప్రెషన్. ఓకే. సో వాళ్ళకి థెరపీస్ ఉన్నాయి మనకి. టాబ్లెట్స్ మీద అక్యూట్ ఉన్న వాళ్ళు డిపెండ్ అవ్వాలి. వీఆర్ నాట్ సేయింగ్ మెడిసిన్ ఈజ్ బ్యాడ్, కానీ అక్యూట్ స్టేజెస్లో మెడిసిన్స్ ఉపయోగపడతాయి కానీ దే విల్ నాట్ హెల్ప్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. అది ఆ పర్సన్ ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంతమందికి డిప్రెషన్లో మేనిఫెస్ట్ అవ్వచ్చు, కొంతమందికి యాంగ్జైటీగా మేనిఫెస్ట్ అవ్వచ్చు, ఇంకొకరికి ఇంకో రకంగా అవ్వచ్చు. సో డిప్రెషన్ వచ్చినప్పుడు అది తన పర్సనాలిటీ ఏంటి, ఏ లెవెల్లో ఉంది, దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. కొంతమంది అంటే అందరితో బాగానే మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంటుంది. అబ్సెంట్ మైండెడ్. అవును. సో అలాంటి వాళ్ళు ఎలా బయటపడ్డాం మేడం? అంటే వీ హ్యావ్ టు సీ అసలు ఏంటి, ఈజ్ ఎనీ సమ్ పర్సనల్ ఈవెంట్ జరిగింది, దానివల్ల మనం మైండ్లో ఇలా ప్రీఆక్యుపైడ్ అయి ఉన్నామా, లేకపోతే జనరల్లీనే దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అంటే మళ్ళీ అది వేరే ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఏదో జరిగినాయి రీసెంట్గా, ఏదో సంథింగ్ జరిగింది, మీ మనీ సంబడి చీటెడ్ యూ సంథింగ్. సో దీనివల్ల అవ్వడం దట్ ఈస్ నార్మల్, బట్ దట్ ఆల్సో నీడ్స్ ట్రీట్మెంట్. రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి శ్రద్ధ పెట్టలేకపోవడం ఈజ్ అ డిఫరెంట్ ప్రాబ్లం. దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు చాలామందికి తెలియదు కానీ అటెన్షన్ డెఫిసిట్ అనేది చాలా మిస్డ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అడల్ట్ ADHD అంటాం దాన్ని మనం. పెద్దగా కూడా ఇఫ్ యూ టేక్ మెడికేషన్స్ అలాంగ్ సైడ్ ఆఫ్ థెరపీ ఇవాల్యుయేషన్ చేసుకుని వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. అంటే ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా క్యూర్ అవుతుందంటారా? మళ్ళీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా మేడం? అదే రిలాప్స్ ప్రివెన్షన్ అని కూడా ఉంటుంది. అంటే మళ్ళీ అవ్వకుండా బూస్టర్ సెషన్స్. ఇప్పుడు ఓకే. ఒక ట్రీట్మెంట్ అయిపోతుంది, లెట్స్ సే వాళ్ళకి 6 months పట్టింది పూర్తిగా ప్రీవియస్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్కి రావడానికి. ఓకే, ఓ 6 months తర్వాత మనం ఫాలోఅప్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఓ 15 daysకి వీక్లీ ఉన్న సెషన్స్ని 15 daysకి ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాం. ఇంకొన్ని రోజులు అయినాక 1 monthకి, ఆ తర్వాత 1 yearకి, అట్లా అనమాట. అట్లా అంటే రిలాప్స్ ఇప్పుడు ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఇప్పుడు అన్నీ వాళ్ళకి చెప్పి, అంటే ఇంకొకసారి స్లిప్ అవ్వకుండా మీరు ఓకే. అట్లా. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డిప్రెషన్కి వెళ్తే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. మళ్ళీ సేమ్ అగైన్ అంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఎట్లా మేడం? మీరు అంటున్నట్టు అలాంటివే పర్సనాలిటీ డిజార్డర్స్ అని. మేబీ వీ కెన్ డిస్కస్ వెరీ క్లియర్లీ అబౌట్ దోస్ పర్సనాలిటీస్ హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్ సైకిల్స్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఓకే. వాటికి డిఫరెన్స్ ఏంటంటే అవి థెరపీతో తగ్గుతాయి. పర్సనాలిటీ డిజార్డర్స్ కొంచెం చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓకే. ఎన్ని డేస్ ఉంటుంది మేడం లాంగ్ టర్మ్ అంటే? ఇయర్స్ ఉన్నారు నా దగ్గర, ఇప్పుడు 6-7 years నుంచి థెరపీలో ఉన్నారు. దేర్ ఫంక్షనింగ్ వెంట్ ఫ్రమ్ టోటల్ సెల్ఫ్ హార్మ్ చేసుకుని హాస్పిటలైజ్ అయ్యే పొజిషన్ నుంచి దే ఆర్ వెల్ వర్కింగ్. రిలేషన్షిప్స్ ఏరియాస్లో ఇంకా డిఫికల్టే, కానీ అట్లీస్ట్ దే ఆర్ సెల్ఫ్ ఎంపవర్డ్, దే ఆర్ ఏబుల్ టు రన్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ మనీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఎక్కువ మీ దగ్గరికి ఎలాంటి క్లయింట్స్ వస్తూ ఉంటారు మేడం? నా దగ్గర ఇండివిజువల్ క్లయింట్స్, కపుల్స్, ఫ్యామిలీస్, అడ్లసెంట్స్. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు? జనరలీ యాంగ్జైటీ, పర్సనాలిటీ డిసార్డర్స్, డిప్రెషన్, ఇవే ఉంటాయి మెయిన్గా. మ్యాక్సిమం ఓకే. ప్రివిలెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు.
ఇప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి దే ఆర్ సీకింగ్ హెల్ప్. అవేర్నెస్ లేనివాడు వాడంతే అట్లా అనుకుని ఫ్యామిలీస్లో అలాగే ఇదొక టైపు అలా సింపుల్గా అనేసి వదిలేసేవాళ్ళు. బట్ నౌ డేస్ పీపుల్ ఆర్ బికమింగ్ అవేర్ అండ్ దే ఆర్ సీకింగ్ హెల్ప్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మోస్ట్ వెల్కమ్.